100 ఈజ్ మినిమం, 200 అంటే తక్కువ అవుతాయి చేతులు, రైట్? చేతులు 200 అయితే ఈ లైబ్రరీని ఇంట్లో మేనేజ్ చేసి పుస్తకాలు చదవడం ఒక టీచర్ కల్చర్గా మార్చుకోవడం అనేది లేకపోతే ఈ వ్యవస్థను మార్చలేదు. సో భారతదేశంలో రీడింగ్ హ్యాబిట్ లేదు, ఎందుకంటే అయ్యగారు చదవాడు, చర్చిలనేమో పాస్టరు బైబిల్ చదువుతాడు, అక్కడ అందరు బైబిల్ పట్టుకొని చూస్తారు, చదివేది కరెక్ట్ చదువుతున్నాడు, పేరా నెంబర్ చెప్తాడు, చదువుతాడు, పేజీ నెంబర్ చెప్తాడు, ఈయన చదివి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మన పూజారి ఎప్పుడు చదవాడు, వాడు నోటికి జ్ఞాపకం చేసి రిసైట్ చేస్తాడు. ఇప్పుడు మనది కూడా అదే కల్చర్, చిన్నప్పుడు బట్టి పట్టిస్తాం, మళ్ళీ అది ఎగ్జామినేషన్లో పడేస్తారు, ఇక తర్వాత మర్చిపోతారు. ఇక రీడింగ్ హ్యాబిట్ లేదు. సో రీడింగ్ హ్యాబిట్ని పెంచడం ఎట్లా? పుస్తకాల్ని. సో మీరు పుస్తకాలు నిరంతరంగా కొనే సంస్కృతిలో డెవలప్ చేసుకొని సారదిప్పు సాలుదున్ను మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు. నేను దీంట్లో చూపెట్టింది ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతం నుంచే చూపెట్టాను. నాగలు దున్నడంలో, కుండలు చేయడంలో, చెప్పులు చేయడంలో ఈ ప్రపంచాన్ని శాసించగలిగే సైన్స్ ఎంత ఉన్నది అని. నాట్ ఒక్క తెలంగాణ కాదు, మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగే సైన్స్. పక్షిని చదవకుండా విమానం తయారు చేయగలిగేవాడు కాదు వైట్ బ్రదర్స్. పక్షి ఎగురుడును, నడుసుడును, స్పీడ్ని మీరు కొంగని చూశారు కదా, ఎట్లా ఉరుకురుకురుకురుకు లేస్తుంది, అది అట్లే విమానం లేస్తుంది. మరి మనోళ్ళు కూడా చెప్పారు, అరే మా వేదాలలో పుష్పక విమానం ఉన్నది రా భయ్య అని. కానీ ఒక్క విమానం కాదు కదా, రెక్కలు కూడా తయారు చేయగలిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే పక్షిని చదివాడు కదా బాపనోడు, కోమటోడు, దాన్ని అడవిలోకి పోడు. సో మీరు ఒకసారి ఈ పుస్తకం అందరూ కొనుక్కొని 80 రూపాయలు తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో దొరుకుతాయి, చదవండి. చదివి దీన్ని పాఠాలు చెప్తే ఏమైందో చూడండి. పిల్లలకు టెక్స్ట్, ఎడిషనల్ టెక్స్ట్, సప్లిమెంటరీ టెక్స్ట్ అంట, మీకు సిలబస్లోకి రాదు. నేను చెప్తున్నా, ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ ఎ రెవల్యూషన్. చైల్డ్ బార్బర్ లెసన్ చదివితే బార్బర్ చైల్డ్ బికమ్స్ వెరీ ప్రైడ్. డాక్టర్ మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటాడు, అదన మంగళోడు. సాకల పిల్లలు దాన్ని చదివితే, సాకలలో కదా ఎవరు చదివినా, నాగలు దున్నేటోళ్ళు, చెప్పులు చేసేటోళ్ళు ఎవరు చదివినా దే విల్ బికమ్ వెరీ ప్రైడ్ అబౌట్ దేర్ వర్క్. దాంట్లో సైంటిఫిక్ బ్రెయిన్ మొదలవుతుంది. సో ఇంతవరకు శాస్త్రీయ విద్యా విధానం అంటే పెండ తీసి బొందలో వేస్తే పెండ నుంచి పెంటకుప్ప తీసి పంట చేనులో వేస్తే ఎరువు అవుతుంది అనే సైన్స్ ప్రక్రియను మనం పాటల్లో చెప్పట్లేదు. అప్పుడు పెండ ముట్టుకుంటే గౌరవం. ఇప్పుడు టీచర్ కాకముందే 10వ తరగతి చదివితే చాలు, నేను పెండ తీస్తానా? బేకార్, అది మాలమాదిగా చదువురాని వాళ్ళు తీసేది. అది పెండ నువ్వు ముట్టుకో, పెంట కుప్ప ఏందో నీకు తెలియదు, పెంట కుప్ప లేకుండా పంట చేను ఉండదని నీకు తెలియదు. సో యూ డోంట్ టీచ్ చిల్డ్రన్ ఇన్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. మన గ్రామాలలో సైన్స్ ఉన్నది, ప్రతి వృత్తి ఒక సైన్స్, కానీ దాన్ని పాఠం రూపంలోకి మలచాలి. నేను ఇది కేవలం మెథడాలజీగా రాసిన, దీని నుంచి తర్వాత మీరు పుస్తకాలు రాయొచ్చు, ఎనార్మస్ పుస్తకాలు. ఇప్పటివరకు మీ జీవితంలో ఎంతమంది ఒక లెసన్ రాశారు చెప్పండి నాకు. లెసన్ మీ తృప్తి కోసం, టీచర్లు కదా మీరు కూడా రాయాలి కదా ఓ లెసన్. ఎందుకు రాయొద్దు? ఎవడో రాసిన ఎందుకు చెప్పాలి? ఎంతమంది అటెంప్ట్ చేశారు? ఒక్కరు కూడా మీ సొంతంగా లెసన్స్ రాసే ప్రయత్నం చేయలేదా? వ్యాసాలు రాయలేదా? వ్యాసాలు. కానీ వ్యాసానికి లెసన్కి తేడా ఉంటుంది, ఒక టీచింగ్ ప్రక్రియ.
సో ఇది యూ హ్యావ్ టు అటెంప్ట్. మీరు ఎక్కడైతే గ్రామంలో పనిచేస్తున్నారో ఆ గ్రామంలో ఉన్న పరిసరాల మీద పాఠాలు రాయడం, దాంట్లో ఉన్న సైన్స్ని బయటికి తీయడం. మీకు చాలా సింపుల్గా అనిపించేటి దాంట్లో సైన్స్ ఉన్నది. నేను చెప్పిన కదా, పెండ తీసి బొంద లేకపోతే అక్కడే ఎండిపోద్ది, అది పిడిక అవుతుంది. కానీ బొందలేస్తే ఎరువు అవుతుంది. ఆ ఎరువును తీసుకుపోయి సరి అయిన టైంకు పంటకేస్తే పంట డబుల్ పండుతుంది. దీని మీద లెసన్ రాయాలి. ఎరువు తయారీ మీద ఒక లెసన్ రాస్తాను. ఎరువు తయారంటే ఇప్పుడు ఏంది, ఇంగ్లీష్ వాడు ఆమె బ్రిటిష్ వాడు రాసిన పుస్తకంలోకి వెళ్ళి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు బ్రాహ్మణులు. వాళ్ళకి తెలియదు కదా, వాడు పెండ ముట్టుకోడు, పెంట కుప్ప చూడాడు, పంట చేను దగ్గర పోడు. వానికి ఎరువు మాన్యూర్ మీద లెసన్ రాయాలంటే ఏం చేయాలి, వాళ్ళ దగ్గర తెలియలేదు. బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకం తెచ్చి ట్రాన్స్లేట్ చేసి మాన్యూర్ సిస్టమ్ మీద పెట్టి యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నారు. దట్స్ నాన్ సెన్స్. సో మీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విలేజ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కమ్మరాల మీద ఒక లెసన్ రాయండి, కమ్మరి పని మీద, టెక్నాలజీ అది. హౌస్ల పని మీద ఒక లెసన్ రాయండి. ఎంత షార్ప్గా వాళ్ళు గోల్డ్ను మలుస్తారు. అది రాసేంత వరకు సైన్స్ అనిపించదు. మనం ఉట్టిగా వింటే, ఈ పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది బాపనోళ్ళు కూడా నా దగ్గరికి ఇవాళ మీరు వచ్చే ముందు ఇద్దరు అమెరికన్స్ ఇద్దరు చైనీస్ వచ్చిపోయారు. వాళ్ళు రివ్యూస్ అది వచ్చారు. ఐ మీన్ వీ నెవర్ రియలైజ్ దట్ దిస్ ఇస్ సో మచ్ సైన్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాషింగ్టన్ పోస్ట్ చెప్తుంది కదా, ఫస్ట్ టైం ఇండియాలో ఉత్పత్తి ప్రజల దగ్గర సైన్స్ ఉన్నదని పుస్తకం చెప్తున్నది, పిల్లల పాఠం. ఇక దీంట్లో బొమ్మలేసి మీరు ఈ ఆర్ట్ చూడండి. ఇది బర్రె బొమ్మ, ఇది ఇది ఈ తేనె తీసే బొమ్మ, చెప్పులు చేసే బొమ్మలు వేసిన బొమ్మ. ఇది పశువుల కాపరిక బొమ్మ. ఇగో చెప్పులు చేసే బొమ్మ వేసి, చెప్పులు చేసే లెసన్కి అనుకూలమైన బొమ్మ. ఇది ఎవరు వేశారో తెలుసా? ఇల్లిటరేట్ ట్రైబల్ ఉమెన్ వేసింది, భోపాల్ నుంచి. ఇల్లిటరేట్ ట్రైబల్ ఉమెన్. ఆమె చిన్నప్పటి నుంచి గోడల మీద బొమ్మలు వేసింది. సో మంగళ పని మీద బొమ్మలు వేసింది. గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారు ఊళ్ళల్లో. ఆ ఊళ్ళల్లో ఉన్న ఆర్టిస్టులను మీరు బయటికి తీయాలి. సో ఏం చెప్పాలి స్కూళ్ళలో, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడున్న గవర్నమెంట్ సిలబస్, మీరు ఆ గ్రామీణ పరిస్థితి మీదనే అదనపు లెసన్స్ రాసి ఎడిషనల్ టెక్స్ట్గా చెప్పగలగాలి. 5th వరకు చెప్తే చాలు, ది చిల్డ్రన్ విల్ క్యాచ్. మీరు ఒక్క జనరేషన్ 5th వరకు క్రియేటివ్ జనరేషన్ తయారు చేశారనుకోండి, వాళ్ళు హై స్కూల్కి వచ్చారనుకోండి, అక్కడి నుంచి యూనివర్సిటీకి వచ్చారనుకోండి, దెన్ దే విల్ బికమ్ ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. బికాస్ 5th క్లాస్ వరకు ఉండేది కీలకమైంది. ఇది రెండవ సమస్య. ఏం చెప్తారు? అవర్ విలేజెస్ ఆర్ సెంటర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈచ్ లోవర్ కాస్ట్, you all can understand some English, no problem. All lower castes are sources of science. కాస్ట్ పైకి పోతుంటే సోమరితనం పెరుగుతుంది. కులం పెరిగినా కొద్దీ ఉత్పత్తికి దూరం ఎక్కువ, సోమరితనానికి దగ్గర. ఇక దోసుకునే టెక్నాలజీని కనిపెడతారు. ఇక వాళ్ళు ఎట్లా దోసుకోవాలి. కులం పైకి పోయినా కొద్దీ దోపుడు ఎక్కువ, కింది కులాలు సైన్స్ ఎక్కువ. వాటి మీద మీరు లెసన్స్ రాయండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎ క్రియేటివ్ రైటర్. కానీ మీరు అటెంప్ట్ చేయరు. ఎందుకంటే బ్రాహ్మణులు ఏం చెప్పానంటే రచన మాదే. నేను ఇప్పుడు మీరు అరగోపాలు వీళ్ళందరూ చాలాసార్లు విని ఉంటారు కదా. నేను వాళ్ళందరికీ ఒక రోజు చెప్పిన, బ్రాహ్మణులందరినీ కూర్చుండబెట్టి, పౌరాక్రమం బ్రాహ్మణులు మీరందరూ రాయడం మానేయండి ఇక. ఎందుకంటే మీరు 3000 ఏం రాశారు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి. ఈ దేశం నాశనం అయింది, పేపర్ వేస్ట్ అయింది. ఇప్పటి నుంచి మేము రాస్తాం, మీరు చదవండి. మరి మీరేం చేయాలి? మీరు నాగలు దున్నాలి, మీ పిల్లలు రోడ్లు ఉడవాలి, చెప్పులు చేయాలి. అప్పుడు సైన్స్ వస్తుంది.
అంటే ఇట్లాంటివి ఇలా ఏంది ఇది? ఇంత పెద్ద మేధావులు పట్టుకొని మీరు రాయొద్దంటావా? నేను ఏం రాసిండ్రు? ఋగ్వేదం రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం రాసిండ్రు? కుండ చేయడంలో సైన్స్ ఉన్నదని మీకు అర్థం కాలేదా? కానీ మీరు రాయదలుచుకోలేదాన్ని. చెప్పులు చేయడంలో సైన్స్ ఉన్నదని అర్థం కాలేదా? చెప్పులు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఉరుకుతాడని రాసినావు మంచిగానే. ఉరుకుతాడా దేవుడు? చెప్పు దగ్గరికి వస్తే దేవుడు ఉరుకుతాడా? దాని మీద చాలా పాఠాలు రాసినావు. నువ్వు కమ్యూనిస్ట్ అయినా నమ్ముతావు దాన్ని.